ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు కాశీ శర్మ. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరిగాయన్న, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు? జగన్ పార్టీ ఫామ్ చేస్తారు. ఎందుకు అనుకుంటున్నాడు జగన్ అని? ఎవరికైనా మనం వన్ టైం ఛాన్స్ కాకుండా సెకండ్ టైం ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే జగన్ వచ్చినప్పటి నుంచి కోవిడ్లో చాలా సఫర్ అయ్యాడు. ఆ కోవిడ్లో కూడా అందరినీ బాగా చూసుకుంటూ పథకాలని అమలు చేస్తూ అమ్మఒడి ఎడ్యుకేషన్ అనేది చాలా హైలో అప్రోచ్ అయ్యి దాన్ని ఎడ్యుకేషన్ని తీసుకొని వచ్చాడు. ఇంకోటి తెలంగాణకి ఏపీకి కంపేర్ చేస్తే పవర్టీ లైన్ చాలా బీభత్సంగా పెరిగిపోయింది. బికాజ్ ఆఫ్ అక్కడ మనం తెలంగాణలో వచ్చేసి ఒక ఎకరా కొనాలంటే మినిమం 5 కోట్లు 6 కోట్లు అలా ఉంది. అదే ఆంధ్రాలో వెళ్ళి చూస్తే ఒక ఎకరా పొలం కొనడానికి 10 to 15 lakhs ఉంటే రైతుకు ఏం కావాలో అది చూసుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్. దాని మీద సెకండ్ టైం కూడా ఇచ్చామనుకోండి, ఈసారి డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల ఓట్ బ్యాంక్ ఈ సైడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపించట్లేదా? ఓట్ బ్యాంక్ ఈ సైడ్ వస్తుంది అట్లేం డెఫినెట్గా లేదు. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ 23 సీట్లు ఇచ్చారు. ఆ 23 ప్లస్ పాయింట్ జగన్కే ఉంటుంది. 23 చోట్ల పవన్ కళ్యాణ్ గెలవలేడు. కూటమి ఉంది అని అనుకుంటున్నారే తప్ప ఉభయ గోదావరి జిల్లాలో వదిలేస్తే డెఫినెట్గా రాయలసీమలో మనకు వచ్చేసి 55 సీట్లు ఉన్నాయి. 55లో డెఫినెట్గా 45 to 46 సీట్స్ డెఫినెట్గా జగన్కే వచ్చేస్తాయి. ఇండియాలో ఓట్ బ్యాంక్ ఏపీలో ఎక్కువ పెరిగింది, అంటే చూసుకుని 82% వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్లో. దానికి అంటే జగన్కి వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఇక్కడ ఓట్ బ్యాంక్ శాతం పెరిగింది అనుకోవచ్చా ఆంధ్రాలో? మనం జగన్కి వ్యతిరేకత అని అనుకుంటాం ఓట్ బ్యాంక్ పెరిగిందని, కానీ ఎవరైతే మన పథకాలు అమలు చేసి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబుకే ఓటు వేయాలి అనుకున్నారు తప్ప లోపలికి వెళ్ళేసి మళ్ళీ జగన్కే ఓటేశారు. అంటే ఇది ఉచిత పథకాలు, హామీలు ఎక్కువ ఇచ్చారు జగన్ గారు, దానివల్ల ప్రజలు సోమరులు అయ్యారు, డెవలప్మెంట్ అనేది ఎక్కడా జరగలేదు అన్నారు. సోమరులు ఎవరూ కాలేదు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అమ్మఒడి అనేది ప్రతి వాళ్ళు తీసుకున్న వాళ్ళే. ఈవెన్ టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అమ్మఒడి అనేది దేనికోసం అమలు చేశారు? పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ కోసం ఇచ్చాడు. కాబట్టి దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని సోమరితనం అని చూడకుండా డెఫినెట్గా పాజిటివ్ వేలో తీసుకొని ఎడ్యుకేషన్ కానీ, తర్వాత అదేవిధంగా ఆరోగ్యంగా సమస్యలు ఏవచ్చినా ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇవి మనం పాజిటివ్ వేలో తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా ఎవరైతే మన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కిరాణం షాపులు వాళ్ళకి వీళ్ళకి కరెంట్ బిల్ ఫ్రీగా చేసి ఇవన్నీ చేయడం వల్ల ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ గ్రోయింగ్ ద సిస్టమ్. అలాగే పోలింగ్ రోజు చూసుకుంటే చాలా గొడవలు జరిగాయి పల్నాడు జిల్లాలలో కానీ రాయలసీమలో కానీ చాలా గొడవలు జరిగాయి కదా, దానికి ఏమంటారు మీరు? ఆ గొడవలు అనేది వ్యక్తిగతంగా జరిగినట్టువే, ఎక్కడా జరగలేదు కానీ కొన్ని ప్రాంతంలోనే జరిగినాయి. మధ్య ఓడిపోతామనే భయంతోనే కావాలని గొడవలు పెంచారనుకోవచ్చు. లేదు, ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో మాత్రమే జరిగింది. ఆ నియోజకవర్గంలో ఎందుకు జరగాల్సి వచ్చింది? అక్కడ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకే నెక్స్ట్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు జరిగింది చూపించట్లేదు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిందే చూపించగలుగుతున్నారు. కాబట్టి ఏబిఎన్ ఛానల్ కాకుండా మిగతా అన్ని పారామీటర్స్ ఛానళ్ళు చూసి మనం ఎవరిది రాంగ్ అనేది డెసిషన్ మనం తీసుకోవాలి. సో మరి జగన్కి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? డెఫినెట్గా 85 to 104 మధ్యలో వస్తుంది. డెఫినెట్ ఏమైనా ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? హంగ్ ఏం రాదు, డెఫినెట్గా 88 to 104 సీట్స్ డెఫినెట్గా వస్తాయి. పార్టీ డైరెక్ట్గా ఫామ్ చేయగలుగుతాడు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.